హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ సోర్స్. సో గైస్, మనం ఈ యొక్క ఛానల్లో మనం బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క ఛానల్లో అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది గైస్. సో గైస్, లాస్ట్ ఫ్యూ డేస్గా అయితే మనం అసలు బిజినెస్ అండ్ డైరెక్ట్ సెల్ బిజినెస్, అసలు జాబ్ అంటే జాబ్కి బిజినెస్కి, అసలే డైరెక్ట్ సెల్ బిజినెస్కి అసలు డిఫరెన్స్ ఏంటి, సో జాబ్ చేయడం వల్ల మనం ఏ విధంగా డిఫరెన్స్ చేసుకోవచ్చు, లేదంటే బిజినెస్ చేయడం వల్ల ఏ విధంగా ఉంటుంది, లేదా డైరెక్ట్ సెల్ బిజినెస్ చేయడం వల్ల మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. సో గైస్, లెట్స్ గో టు అవర్ ఛానల్ గైస్. సో ఫస్ట్లీ వచ్చేసరికి మనం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కన్నా ముందు మనం ఏంటంటే చాలా వరకు కూడా ఒకప్పుడు టైంలో చూసుకున్నట్టయితే 19s కానీ లేదంటే 20s ముందు 90sలో కానీ 2010కి ముందు కూడా జాబ్ అంటే చాలామంది కూడా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. లైక్లీ ఎట్లా అంటే, సో జాబ్ చేసుకోవాలి, ఎట్లయినా చదువుకోవాలి, ఎట్లయినా జాబ్ సంపాదించుకోవాలి, లేదంటే ఏ విధంగా మనం ఒక జాబ్ కొడితే చాలు అనే ఒక సిచ్యువేషన్లో అయితే ఉండేది గైస్. ఆఫ్టర్ 2021 తర్వాత కానీ లేదంటే రీసెంట్గా కానీ, అరే మనం జాబ్ అయితే చేసుకున్నా సరే మనకు అవ్వదు, ఏదైనా ఒక బిజినెస్ చేసి బ్రతుకోవాలి, లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలి అని ఎప్పుడైతే 2011 నుంచి 2020 గ్యాప్లో అనుకునేవారు గైస్. ఆఫ్టర్ 2021 తర్వాత ప్రతి ఒక్కరు కూడా అరే ఏదైనా ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసుకోవాలి, లేదంటే ఏదో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేసుకోవాలి. సో అసలు ఈ అప్డేషన్ ఎందుకు జరుగుతుంది? సో వన్స్ అపాన్ ఏ టైంలో చూసుకున్నట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ జాబ్ అనే దాంట్లో 10%, ఒక 100% జాబ్స్ ఉంటాయి 90sలో, దాంట్లో 10% మాత్రం వాళ్ళు జాబ్స్కి అప్లై చేసేవాళ్ళు గైస్. సో అప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ వేకెన్సీస్ ఉండేవి, సో లాట్ ఆఫ్ పీపుల్ ఉండేవారు. బట్ ఇప్పుడు అని చూసుకున్నట్టయితే 100% పీపుల్ ఉంటే 10% జాబ్స్ ఉంటున్నాయి గైస్, బికాస్ ఆఫ్ ద ఏఐ. సో జాబ్లో ఉన్న మనకి ఏంటంటే ఫస్ట్లీ మనకు కావాల్సింది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. సో మన జాబ్ రావాలి అంటే, లేదంటే మనం చిన్నప్పటి నుంచి ఒక డిగ్రీ కానీ, ఒక బీటెక్ కానీ, ఒక డిప్లొమా కానీ, ఏదో ఒక మనం హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే కానీ అవ్వదు గైస్. నెక్స్ట్ గ్యారెంటీగా మనం అక్కడ 10 to 11 hours వర్క్ చేయాల్సి వస్తుంది. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం ఏ కంపెనీకి వెళ్ళినా సరే ఫస్ట్లీ మనల్ని ఇంటర్వ్యూలో అడిగేదే ఒకటి. సో ఇంటర్వ్యూలో అడిగేది మనల్ని ఏంటి అంటే, సో గైస్, సో మీకు ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఫ్రెషర్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ కంపెనీ కూడా తీసుకోవడానికి ముందుకైతే రావట్లేదు గైస్. నెక్స్ట్ వచ్చేసరికి నో జాబ్ సెక్యూరిటీ. మన జాబ్ సెక్యూరిటీ అనేది అయితే మనం డెఫినెట్లీ చెప్పలేము. సో నెక్స్ట్ వర్క్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ బాస్. మన బాస్ ఏవైతే మనకు వర్క్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి మాత్రం మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లిమిటెడ్ ఇన్కమ్. సో గైస్, ఈ విధంగా మనకి ఏంటంటే జాబ్లో ఇన్ని పొలిటికల్గా సిచ్యువేషన్స్లో కూడా చాలా వరకు జాబ్ అనే మైండ్ సెట్లో మాత్రం ఉంటున్నారు గైస్. నెక్స్ట్ బిజినెస్ అంటే చాలా వరకు ఏంటంటే అట్లా ఓన్గా చేసుకోవచ్చు, లేదన్నా ఓన్గా ఉండొచ్చు. ఫస్ట్లీ గైస్, బిజినెస్లో మనం ఫస్ట్లీ ఏంటంటే యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్ తీసుకున్నా, లేదంటే ఒక షాప్ పెట్టాలనుకున్నా, లేదంటే ఒక కంపెనీ పెట్టాలనుకున్నా, లేదా ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాయ్ షాప్ పెట్టాలన్నా మనం అక్కడ 1 to 3 lakh వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది గైస్. నెక్స్ట్ అక్కడ డెఫినెట్లీ కూడా మనం వర్కింగ్ అవర్స్ 11 to 12 hours కానీ, 11 to 13 hours కానీ ఖచ్చితంగా మనం అక్కడ వర్క్ అవర్స్లో వర్క్ చేయాల్సి వస్తుంది. తర్వాత మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఉండాల్సి ఉంటుంది బికాస్ వాళ్ళతో మాట్లాడేది. తర్వాత వాళ్ళకి రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్, సో వాళ్ళతో విధానంలో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఉండాల్సింది. తర్వాత యూజ్డ్ ఇన్వెస్ట్మెంట్. ఒక్కొక్కసారి బిజినెస్ జరగవచ్చు, జరగకపోవచ్చు, లేదంటే బిజినెస్లో ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఒకసారి అప్ అవ్వచ్చు, ఒకసారి డౌన్ అవ్వచ్చు. నెక్స్ట్ నో బాస్, నీకు నువ్వే బాస్, ఇక్కడ నేను ఎవరు కూడా ఆక్రమించట్లేదు. నెక్స్ట్ అన్లిమిటెడ్ ఇన్కమ్స్. సో గైస్, ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్స్ అనే విషయం దానికి వస్తాయి. రైట్ గైస్, ఇక్కడ నువ్వు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు, కానీ నువ్వు ఇక్కడ నీ ఫ్యామిలీతో నువ్వు ఇక్కడ మెయింటైన్ చేయలేవు. సో ఇక్కడ మనకి ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనం అది ఒకరోజు బిజినెస్ పోయిద్దేమో, లేదంటే ఒకరోజు లాస్ అయిపోతామేమో థాట్లోనే ఉంటాం. కానీ సక్సెస్ఫుల్గా మనం ఒక బిజినెస్ మనమైతే ఫ్యామిలీకి టైం ఇవ్వలేము. సో గైస్, నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఇక్కడ మనకి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, లిటిల్ బెట్ పర్చేజ్ ఉంటుంది. తర్వాత కెన్ వర్క్ ఫర్ 2 to 3 hours. మన డేలో 2 to 3 hours మనం మాట్లాడుకొని, లేదంటే మన టీంతో మాట్లాడుకుంటే చాలు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ఇక్కడ మనం
అరే ఇక్కడ నువ్వు 10th పాస్ అయ్యావా, ఇంటర్ పాస్ అయ్యావా, డిగ్రీ పాస్ అయ్యా అని చెప్పి ఇక్కడ నేను ఎవరు కూడా ఏం రిక్వైర్ చేయట్లేదు. సో ఇక్కడ నీకు చేసేది ఏంటంటే నీ దగ్గర సత్తా ఉందా, నువ్వు ఇక్కడ మాట్లాడే స్కిల్ ఉందా, నీకు ఇక్కడ కమ్యూనికేషన్ ఇచ్చే స్కిల్ ఉందా, లేదు నువ్వు నలుగురిలో బ్రతికే స్కిల్ ఉందా. సో అది ఉంటే చాలు గైస్, ఇక్కడ నువ్వు ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఇక్కడ నీకు పాత కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంది, లేదంటే నీ దగ్గర ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇక్కడ మా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లు కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సెక్యూర్ ఇన్కమ్. సో గాయస్ ఇక్కడ నువ్వు ఎంత సంపాదించుకుంటా అంటే ఇక్కడ నువ్వు ఫ్యామిలీకి లైఫ్ టైం ఇవ్వచ్చు, నీకు నువ్వు టైం ఇచ్చుకోవచ్చు. తర్వాత నో బాస్. సో ఇక్కడ నీకు ఎవరు బాస్ లేరు. బాస్ ఎవరైతే నీ అప్లైన్ ఉన్నారో అప్లైన్ గైడ్లైన్స్తో పాటువే నువ్వు వర్క్ చేసుకుంటూ ఉంటావు. తర్వాత అన్లిమిటెడ్ అండ్ పర్మనెంట్. సో ఇక్కడ అన్లిమిటెడ్ లైఫ్ లాంగ్ చేసుకోగలవు అండ్ పర్మనెంట్గా కూడా నువ్వు చేసుకోవాల్సి వస్తుంది. సో గైస్ ఇదే విషయంలో మనం చూసుకున్నట్టయితే లాస్ట్లో ఈ ఒక 4 ఉన్నాయి కదా బాస్, EBSI. చాలామందికి ఏంటంటే క్యాష్ ఫ్లో కోఆర్డినేట్. ఇక్కడ ఏంటంటే 4 ways ఆఫ్ ప్రొడ్యూస్ ఇన్కమ్. ఏదైతే నేను 3 డిఫరెన్సెస్లో చెప్పానో ఆ 3 కూడా ఇట్లా చూసుకో. ఫస్ట్ వచ్చేసరికి ఎంప్లాయ్, ఎవరైతే జాబ్ను ప్రిఫర్ చేసేవారో వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడ ఏంటంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎట్లా థింక్ చేస్తారు అంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. నేను ఒక 8 hours వర్క్ చేస్తున్నా, 8 hours నాకు 720 రూపీస్ వస్తే నాకు ఎక్స్ట్రా 1 hour చేస్తే నాకు ఎక్స్ట్రా 150 రూపీస్ వస్తుందని చెప్పి ఆ థాట్లో ఉంటుంది కేసు. నెక్స్ట్ బిజినెస్ ఓనర్. సో బిజినెస్ ఓనర్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే తను ఒక ఓన్ సిస్టమ్ పెట్టుకుంటారు. లైక్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సో ఇక్కడ ఏంటంటే తన కస్టమర్, తన షాప్ కానీ తన కంపెనీకి కానీ ఎన్ని మంది పీపుల్ వస్తే అంత మనీ మాత్రమే తను సంపాదించుకోవాలి. ఇన్కమ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యాక్టివ్ వర్క్. ఇక్కడ యాక్టివ్ వర్క్ అని డిసైడ్ లేదు, తను ఎంతమంది పీపుల్ వస్తున్నారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ వచ్చేసరికి టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సో టైమ్ అండ్ టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సో ఏంటంటే ఇక్కడ జాబ్ అనేవాళ్ళు తన ఎడ్యుకేషన్ని, తన స్కిల్ని యూజ్ చేసుకుని మనీ సంపాదిస్తే, టాలెంట్ తన సెల్ఫ్ ఎంప్లాయ్ తన స్కిల్స్ని ఇన్వెస్ట్మెంట్ చేసి, తన టాలెంట్ని తన టైంని ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ సంపాదిస్తారు గైస్. నెక్స్ట్ ఇన్వెస్టర్ దగ్గరికి వచ్చేసరికి మనీ ఈజ్ ఈక్వల్ టు మనీ. యువర్ మనీ వర్క్స్ ఫర్ యూస్. అంటే లైక్లీ ఏంటంటే వాళ్ళు ఎంతో ఒక 10K or 20K అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే దాంట్లో వచ్చే ట్రేడింగ్స్ ద్వారా వాళ్ళు కూడా మనీ సంపాదిస్తారు గైస్. సో ఇట్లా 4 quadrants ఆఫ్ బిజినెస్ ఇన్కమ్లో మన డైరెక్ట్ సెల్ బిజినెస్లో ఎప్పుడు కూడా ఈ 4 వేస్లో లేదు గైస్. నచ్చితే చేస్తారు, లేదంటే లీవ్ చేస్తారు. సో గైస్ దిస్ ఈజ్ అవర్ టాపిక్. ఈరోజు వచ్చేసరికి మీకు అర్థమైంది అనుకుంటా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్న అప్స్ కానీ డౌన్స్ కానీ, లేదంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి, జాబ్కి, బిజినెస్కి డిఫరెన్సెస్. సో గైస్ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ ముందుగా అయితే మన ఎర్నింగ్ సోర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్ కావాలన్నా, మీకు ఏమైనా డిస్కషన్స్ కావాలన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ దానికి కూడా వీడియో చేసి పెడతాను. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకే, టాటా, బై బై, సీ యూ.